అలీనా ఏంటో తెలిసిన వాళ్ళు నాకు కమెంట్ చేయండి. సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు ఆ కంఫర్ట్ లెవెల్ వేరే ఉంటుంది. మీషోలో యాక్చువల్గా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి మంచి. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అండ్ సో ఫైనల్గా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఒడిబియ్యం పెడుతున్నారు మా అమ్మ వాళ్ళు. సో ఒడిబియ్యం గురించి పక్కన పెడితే ఏంటిది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా సాహస్కి క్రిష్కి నేను పాప డ్రెస్ వేస్తున్నాను అనమాట. బేసిక్గా ఎవరైతే బాగా రెడీ అవుతారో అలాంటి వాళ్ళకి పాప పుట్టదు బాబునే పుడతారు అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ బట్ క్రిష్ని ఈ డ్రెస్లో చూసి నేనైతే ఒక మదర్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాడు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే అసలు మీరే చూడండి. చూడు ఇక్కడ, అక్కడ చూడు, చూడు నాన్న, చూడు సాహస్. అలీనా లీడో లీడో, అయ్యో ఎంత క్యూట్ ఉన్నారా. సో వెరీ సూన్ 6 months 5 months కంప్లీట్ అయిపోయి 6 monthsకి పడుతుంది అనమాట. సో అందుకనేసి ఒడిబియ్యం పెడుతున్నారు. ఒడిబియ్యం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు నాకు కమెంట్ చేయండి. ఒకవేళ ఒడిబియ్యం అంటే ఏంటో తెలియని వాళ్ళు వీడియో ఎన్ని వరకు చూడండి. అట్ ది సేమ్ టైం ఈ ఫంక్షన్ అంతా మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. సో ఫైనల్గా ఒడిబియ్యం కార్యక్రమం అంతా స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. అంతకంటే ముందు నేను ఈ సారీ డ్రేప్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా మనం ఎంత కాస్ట్లీ శారీస్ తీసుకున్నా ఇలాంటి సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు ఆ కంఫర్ట్ లెవెల్ వేరే ఉంటుంది డెఫినెట్గా. అట్ ది సేమ్ టైం ఫీడింగ్కి కానీ అండ్ ఈ సమ్మర్లో అలాంటి శారీస్ డెఫినెట్లీ బాగా సెట్ అవుతాయి. సో ఇక్కడైతే మేము ఇది పెద్ద స్టవ్ తీసుకొని దీనిపైన కుకింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇలాంటివి ఫంక్షన్స్లో మోస్ట్లీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా మన ఇండియన్ కల్చర్లో. నెక్స్ట్ నేను ఈ శారీ యాక్చువల్గా మాంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఈ శారీ నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట. అంటే పట్టు శారీని ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 4K అలా పడింది. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను. అట్ ది సేమ్ టైం ఈ జ్యువెలరీ నేను మీషోలో తీసుకున్నాను. సో మీషోలో యాక్చువల్గా చాలా మంచి జ్యువెలరీ తక్కువ కాస్ట్కే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చాలా ఆప్షన్స్. సో మ్యారేజ్కి అట్లా అంటే మనం కొంచెం గ్రాండ్గా తీసుకోవచ్చు కాస్ట్ పెట్టి. బట్ ఇలా డైలీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి అయితే డెఫినెట్లీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ జ్యువెలరీ లింక్ ఎవరికైనా కావాలంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను. సో ఫైనల్గా అయితే ఇలా సింపుల్గా రెడీ అయ్యానమాట. సో లుక్ ఎలా ఉందో మీరే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సాహస్కి మేము కడియాలు తీసుకొని వచ్చామన్నమాట. ఇది బేసిక్గా మా ఆంధ్ర కల్చర్లో ఒక బాబుకి కానీ పాపకు కానీ 5 months వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు ఇవి డెఫినెట్లీ తీసిస్తారనమాట. ఈ కల్చర్ మా సైడ్ ఉంది. డెఫినెట్లీ మీ సైడ్ ఉంటే కూడా కమెంట్ చేయండి. వాడు యాక్చువల్గా అంటే ఆ గెజ్జలు వేసినప్పుడు కొంచెం భయం ఉంటుంది కానీ బట్ అవి వేస్తే ఆ కాళ్ళని ఆ పట్టీలని చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్నాయి వాడి పాదాలన్నమాట. ఇక్కడ ఒడిబియ్యం స్టార్ట్ చేశారనమాట పెట్టడము. అసలు ఒడిబియ్యం ఎందుకు పెడతారు అంటే దానివల్ల ఏంటి ప్రయోజనం అనేసి కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తాను ఏంటి అనేసి. బేసిక్గా ఒక అమ్మాయి ఒక ఇంటికి మహాలక్ష్మితో సమానం అన్నమాట, ఒక ఆడపిల్ల. సో అందుకే మనము ఒడిబియ్యం పెడితే అమ్మవారికి అంటే ఆ ఇంటి ఆడపిల్లకి ఒడిబియ్యం ఇవ్వడం వల్ల అది ఒక అమ్మవారికి ఇచ్చినట్లు డెఫినెట్గా ఫీల్ అవుతారనమాట. అందుకే ఎప్పుడు కూడా మనకి ఎవరైనా ఒడిబియ్యం పెడతాము అన్నప్పుడు లేదంటే ఒడిబియ్యం పెట్టాల్సిన వాళ్ళైనా కంపల్సరీ పెట్టాలి. సో దట్ అది 2 familiesకి ఒక మంచి బ్లెస్సింగ్ లాగా ఉంటుంది.
అది ఒకటి మెయిన్ థింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక అమ్మాయిని ఒక ఆడపిల్లని పెళ్లి చేసి పుట్టింటి నుంచి అత్తారింటికి పంపించినప్పుడు ఆ రిలేషన్ బ్రేక్ అవ్వకోకుండా పుట్టింటి తరపున మేమున్నాము అని చెప్పడానికి ఈ ఒడిబియ్యం పెడతారంట. సో ఇది ఒకటనమాట. అందుకే ప్రతి ఆడపిల్ల ఒడిబియ్యంని అంటే వాళ్ళు ఎంతైనా పెట్టనివ్వండి, మనకి ఇంత అంత అని కాదు, ఎవరి స్తోమత దగ్గరగా వాళ్ళు పెడతారు. సో అదనమాట. సో వాళ్ళు ఎలా పెట్టినా మనం దాన్ని స్వీకరించాలి, పెట్టాల్సిన వాళ్ళు కూడా కంపల్సరీ పెట్టాలి. ఈ ఒడిబియ్యం అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పెడతారనమాట. సో మా సైడ్ అయితే ఇలా కొన్ని సైడు ఎక్కువ రైస్ పెట్టి అంటే 5 kgs అలా పెడతారు. మా సైడ్ జస్ట్ 2.5 అలా 2.5 kgs అలా రైస్ తీసుకొని దాంట్లో కొబ్బరి, బెల్లము, తర్వాత వెల్లుల్లి ఇలాంటివన్నీ వేసి ఇస్తారనమాట. సో ఇది ఒక పసుపు కుంకుమగా భావించాలి మనము. సో అందుకే ఒడిబియ్యం అనేది అత్తింటికి పుట్టింటికి అలాగే పెట్టే వాళ్ళకి ఎవరికైనా సరే అది ఒక చాలా మంచి బ్లెస్సింగ్ అనమాట. సో అందుకే ఎవరు దాన్ని మిస్ చేసుకోకండి, ఉంటే మాత్రం డెఫినెట్లీ అదనమాట. సో ఇక్కడ ఏంటంటే మా తాతయ్య ఏం కమెంట్ చేస్తున్నారంటే నేను అమ్మవారిలాగా కనిపిస్తున్నాను అని. బేసిక్గా నా ఫేస్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది, నా కొళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి. సో పసుపు పెట్టగానే కొంచెం అంటే ఒక ఎలిగెంట్ లుక్, వైబ్రెంట్గా అనిపిస్తుంది నా ఫేస్. సో అందుకే అలాంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒడిబియ్యం పోయడానికి మా అత్తమ్మ వాళ్ళు, తర్వాత మా తాతయ్య వాళ్ళు, ఇట్లా అందరూ మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో పక్కన కృతికాని చూశారు కదా, తను ఏంటంటే నేనంటే చాలా ఇష్టం దానికి. అందుకే అసలు అది వేస్తున్నంతసేపు తన పక్కనే కూర్చొని అంతా అంటే బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట, ఒక తోడు పెళ్లి కూతురులాగా. సో డెఫినెట్లీ అలాంటి ఎఫెక్షన్ కొంతమందితోనే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక చాటలో ఇలా పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పుట్టింటి వాళ్ళకి అంటే కొన్ని పెడితే వదిలేస్తుంది, పుట్టింటి వాళ్ళకి ఆ అమ్మాయి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, లేదంటే అత్తింటి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఇలాంటివన్నీ మా వాళ్ళందరూ చెప్తున్నారనమాట. బట్ నేనేమంటానంటే అవన్నీ నేను బిలీవ్ చెయ్యను అని కాదు, చేస్తాను. బట్ అట్ ది సేమ్ టైం అన్నిటికంటే మనిషికి చాలా ముఖ్యమైనది మంచి మనసు, మనం చేసే పనిలో ఒక శ్రద్ధ, మంచి బుద్ధి ఉండాలనేసి నేను అనుకుంటాను. సో అలా అనమాట. సో ఫైనల్గా అయితే ఒడిబియ్యం కంప్లీట్ చేసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం అనమాట. బట్ వెళ్ళేదారిలో అన్ఎక్స్పెక్టెడ్గా రెయిన్ చాలా అంటే చాలా వచ్చింది. బట్ ఏంటంటే ఈ రెయిన్ వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది అనమాట. క్రిష్ కడుపులో ఉన్నప్పుడు 5 months శ్రీమంతం అప్పుడు రెయిన్ వచ్చింది, వాడికి 9 months శ్రీమంతం పెట్టినప్పుడు రెయిన్ వచ్చింది, వాడు పుట్టినప్పుడు రెయిన్ వచ్చింది, తర్వాత ఇప్పుడు కూడా రెయిన్ వచ్చింది అనమాట. సో వాడికి రిలేటెడ్గా ఏ కార్యక్రమం చేసినా రెయిన్ డెఫినెట్లీ వస్తుంది. అది బ్లెస్సింగ్ అనుకోవాలో లేకపోతే డిస్టర్బెన్స్ అనుకోవాలో నాకైతే అర్థం కాదు. బట్ ఫైనల్గా అయితే ఇలా హ్యాపీగా కూల్గా మా డే అయితే ఎండ్ అయిందనమాట. సో ఇదేనండి ఫైనల్గా నా వ్లాగ్. మీకు నచ్చితే డెఫినెట్లీ మీరు నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో దట్ ఇలాంటి న్యూ యూట్యూబర్స్కి మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళైతే. థ్యాంక్ యూ.